నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బనకచెర్లపై కమిటీ పరిష్కరించని అంశాలు సీఎంల స్థాయిలో చర్చిస్తాం. తుమ్మడిహట్టి కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానన్న రేవంత్ రెడ్డి. కేటీఆర్ సన్నిహితుడు కేదార్ మృతి కారణాలు త్వరలో వెల్లడిస్తా. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. రేవంత్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ ఆధారాలు బయట పెట్టాలని సవాల్, లేదంటే కోర్టుకు లాగుతానని హెచ్చరిక. మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ కాన్వాయ్లో ప్రమాదం. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొన్న వాహనాలు. జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ జీహెచ్ఎంసీకి 6వ ర్యాంకు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన గ్రేటర్ హైదరాబాద్. బెంగళూరు తొక్కిస్లాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక. ఆర్సీబీ నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోలేదన్న సర్కార్. కేసీఆర్ కుటుంబం కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కమిటీ బనకచెర్ల సహా అన్ని అంశాలపై పరిష్కారం చూపిస్తోందని, ఒకవేళ కొలిక్కి రాకపోతే సీఎంల స్థాయిలో మరోసారి చర్చిస్తామన్నారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్కు తాను సమాధానం చెప్పబోనని, కేసీఆర్తోనే చర్చిస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ సన్నిహితుడు సినీ నిర్మాత కేదార్ మృతిపై సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఢిల్లీలో నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో 3 అంశాలు పరిష్కారం అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బనకచెర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని నియమించామని తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తామని, అక్కడ కొలిక్కి రాకపోతే సీఎంల సమక్షంలో మరోసారి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ప్రాజెక్టులపై తాను చర్చిస్తాను అన్నది ప్రతిపక్ష నేత కేటీఆర్తో మాత్రమే కాదని, కేసీఆర్తో అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం సమావేశానికి పిలుపునిచ్చిన వెళ్లకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లాలా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్లకు వెళ్తే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అడిగారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేయాలని చూస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరీకి అనుసంధానించే ప్రతిపాదన ఉందన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర జలహక్కుల ఏపీ దారదత్త చేశారని, తనపై కేసీఆర్ కుటుంబం ఆరోపణలు చేస్తుందని, మరి హైదరాబాద్లో లోకేష్ ని కేటీఆర్ చికట్లు ఎందుకు కలిశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ సన్నిహితుడు సినీ నిర్మాత కేదార్ మృతి కారణాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇప్పటి వరకు మద్యం కాకటైల్ గురించి విన్నామని, తొలిసారి డ్రగ్స్ లో ఆ మాట వింటున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని, అలాంటప్పుడు సిబిఐకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని, మరి ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రభాకర్ రావును దేశానికి రప్పించడంలో కేంద్రం 1.5 ఏడాది ఆలస్యం చేసిందన్నారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ఉన్న పలు కేసులను ఈడీ తీసుకుందని, వాటిలో ఎందుకు పురోగతి లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. దర్యాప్తు ఉన్న కేసులలో అరెస్టులు క్లైమాక్స్లో ఉంటాయన్నారు. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్ని కేటీఆర్ అడుగుతున్నారని, అయినా కేసీఆర్ ఒప్పుకోవడం లేదన్నారు. వాళ్ళ కుటుంబంలో వివాదాలే వారికి సరిపోతున్నాయన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదన్నారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయన అసెంబ్లీకి రావాలన్నారు. కేసీఆర్ తన అనుభవంతో తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2.5 ఏళ్లు పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలిచ్చి తీరుతామన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు మినహా అన్ని పథకాలు అమల్లోనే ఉన్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి తనకు లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలన్నారు.
42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. అందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నామన్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టానికి కేసీఆర్ మార్పులు చేశారని 2014కు ముందున్న 34% ఉన్న రిజర్వేషన్లను 23%కి కుదించారన్నారు. దీనిని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. ముస్లిం రిజర్వేషన్లను స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉన్నాయన్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ఆ తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన ధరణి భూభారతిగా మారిన రైతులకు ఉపశమనం కలగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని గ్రామస్థాయి నుంచి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాదాధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు మేము 6,000 రూపాయలు ముందు మొదటి విడతగా రైతు బంధు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ హైకోర్టు నుంచి వాటిని పెట్టిన తర్వాత మనకు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదో నాటకాలు చేస్తున్నాం. 6,000 చేస్తున్నాం. ఒకవైపు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. రిటైర్మెంట్ అయ్యి 18 నెలలు అయిపోయింది, ఇంకా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు రైతులను ఏ విధంగా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని మనం అడగాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. గోదావరి బనకచెర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సిపిఐ మహాసభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వరద నీరు పేరుతో గోదావరి జలాలను దోపిడీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారన్నది ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే ఒక నిర్ణయం తీసుకుని అందులో జరిగిన అక్రమాలపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పైన ప్రభుత్వం తక్షణం ఒక నిర్ణయం చేయాలి. అదేవిధంగా దాన్ని వేసిన కమిటీలు త్వరితగతిన వాళ్ళ జడ్జిమెంట్స్ ఇవ్వాలి. అలాగే బనకచెర్లపైని మనం ఆంధ్రప్రదేశ్ ఈ మన నీటిని అక్రమంగా అంటే ఎటువంటి హక్కులు లేకుండా వరద నీళ్ల పేరుతో తీసుకెళ్లే ప్రక్రియను ఆపాలి. భవిష్యత్తులో బనకచెర్ల లాంటి మేము అంగీకరించము అని ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికతో కూడిన వేదిక పైన స్పష్టంగా చేయడానికి అవకాశం ఉన్న వేదిక అది చేసి ఉండాల్సింది. రాష్ట్ర ప్రయోజనాలపై నాన్ సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపైనే చర్చ జరిగిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన కవిత తనపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ చివరకు తన దారిలోకే వస్తుందని కవిత అన్నారు. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గోపన్పల్లి భూ వివాదానికి సంబంధించిన ఘటనలో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పిఎస్లో 2016లో కేసు నమోదైంది.
పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్యపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. గోపన్పల్లిలో సర్వే నెంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్య మధ్య వివాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా అప్పట్లో ఎంపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా జొరబడ్డారని అనుకున్న తనపై కులం పేరుతో దూషించారంటూ పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ పిటిషనర్ ప్రోత్సాహంతోనే అని అన్నారు తప్ప ఘటనా స్థలంలో ఉన్నట్లు చెప్పలేని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సివిల్ వివాదమని ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదన్నారు. రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పిఎస్లో నమోదైన కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చ చేపడదామంటూ కాంగ్రెస్ శ్రేణులు వెళ్లడం గొడవకు దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ముందస్తుగా పోలీసులు ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. వేల్పూర్ వెళ్లేందుకు యత్నించిన మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారం కోల్పోయినమైన బాధలు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక కుదరదు, ఖచ్చితంగా ఈ ఊళ్ళోకి వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర. మేము వేల్పూర్ వెళ్లి వైలెన్స్ చేయాలనుకోలే, రండి మీరు చర్చకు. మీరు నిజంగా చర్చించేది ఉంటే దేనికైనా రెడీ అని రండి. కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే గ్రామాల్లో తిరగనీయకపోవడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకొని మీ తాట ఒలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల బస్సు షెల్టరు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎండావాన నుంచి తలదాచుకునేందుకు వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా కార్మికులు ఎక్కువగా ఉండే కృష్ణానగర్ సమీపంలోని ఇంద్రనగర్ గడ్డ, వెంకటగిరి ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. బస్సు షెల్టర్లు లేకపోవడంతో దుకాణాల వద్ద పడిగాపులు గాస్తున్నామని విద్యార్థులు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడంతో మహిళలు ఎక్కువగా బస్సులు ఎక్కేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ప్రధానంగా బస్ స్టాప్లు ఉన్నప్పటికీ బస్సు షెల్టర్ లేకపోవడం వల్ల ఎండకి ఎండుతూ వర్షాకాలంలో తడిసిపోయే పరిస్థితి ఉంటుందని వారందరూ కూడా చెబుతున్నారు. అయితే ఆ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వారు గవర్నమెంట్ ఏం కోరుతున్నారు అనే విషయాలను ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇక్కడ బస్ స్టాప్ ఒకటి కూర్చోడానికి లేడీస్కి బస్ స్టాప్ పెడితే బాగుంటుంది. పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా, నిలబడడానికైనా వర్షం వచ్చినా ఉండడానికి బాగుంటుంది. బస్ స్టాప్ ఉంటే, బస్ స్టాప్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఒకటి 1 వే రోడ్ అయిపోయేసరికి బస్సులు ఎట్లా వస్తున్నాయి, ఎట్టిపోతున్నాయి, నిల్చోడానికి కూడా ఉండట్లేదు ఇక్కడ. ఇట్లా రోడ్డు మీద నిల్చుంటే ఏమనుకుంటారు, రోడ్డు మీద నిలబడ్డ ఆడపిల్లలని చిన్నలాగా అనుకుంటారు. ఎవరన్నా స్టాప్ అనుకో, అక్కడ కూర్చుంటే బాగుంటుంది. మేము ఇక్కడ ఎర్రగడ్డ శాంతినికేతన్ కాలేజ్లో చదువుతాం. మాకు ఇక్కడ బస్సుకి షెల్టర్ లేదు, ఏం లేదు. ఎండ వల్ల ఇబ్బంది అవుతుంది మాకు చాలా. ఇంకా కూర్చోనికి కూడా ఏం లేదు. మాకు కొంచెం షెల్టర్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఇప్పుడు వర్షం పడడానికి కూడా మాకు నించోనికి ఇబ్బంది అవుతుంది బస్సు కోసం. మేము ఇక్కడ డైలీ వస్తాం, బస్సెస్కి వెయిట్ చేస్తుంటాం. షెల్టర్ లేదు, ఏం లేదు. ఇక్కడనే నిల్చుంటూ పోదాం. ఎండ చాలా ఉంటుంది. ఇప్పుడైతే రైనీ సీజన్ వస్తుంది కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది. షెల్టర్ పెడితే మంచిగా అవుతుంది. బాబాయ్, ఇక్కడ ఇంద్రనగర్ గడ్డ దగ్గర బస్సు షెల్టర్ లేదు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు బస్సు గురించి? బస్సు షెల్టర్ గురించి నిజంగా నానా బాధలు పడుతున్నాం. ఇక్కడ వర్షం వస్తే మొత్తం తడిసిపడే, మొత్తం అందరూ కూడా. ఒక షెల్టర్ లేదు, ఏమీ లేదు. ఆ బస్సులు ఆగేటప్పుడు కూడా వాళ్ళు ఒకసారి ఆపుతున్నారు, ఒక్కోసారి ఆపట్లేదు. కంపల్సరిగా గవర్నమెంట్ దీని గురించి దృష్టి సారించాలి. ఒక చిన్న షెల్టర్ లాంటిది కడితే అక్కడ ఉంటారు. ఎక్కడుంటారు అసలు? ఎక్కడ ఆపట్లేదు బస్సులు. జాబ్కి వెళ్ళడం కాదు, జాబ్ నుంచి బయటకు వచ్చాం, వర్షం పడుతుంది, ఎలా వెళ్తాం? షెల్టర్ ఉంటే అక్కడ నిలబడతాం కదా. చాలా దారుణంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్ళండి దీన్ని. ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. వర్షం పడితే మాత్రం అసలు చెప్పకూడదు మా బాధ. అంత ఘోరంగా ఉంటుంది సార్. వర్షం పడుతుంటే తర్వాత కూర్చోడానికి బస్ స్టాప్ లేక వేరే షాప్లోకి వెళ్ళినా కూడా మమ్మల్ని లోపలికి రాని పరిస్థితులు ఉంటాయి సార్. వర్షాకాలం ఎడబోయినా 10 నిమిషాలు 20 నిమిషాలు తప్ప ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే చాలా మందికి మేలు జరుగుతుందని కోరుతున్నాను సార్. ప్రధానంగా వర్షాకాలం వచ్చేటప్పుడు కూడా ఇక్కడ తలదాచుకోవడానికి కూడా జనాలకి చాలా ఇబ్బందికరంగా
లేడీస్కి బాయ్స్ కనుక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ సెంటర్ ఇవ్వాలనేసి మరీ నేను కోరుతున్నా. బస్సులు అయితే ఆగుతున్నాయి, బస్ స్టాప్ అయితే ఉంది, షెల్టర్ అయితే లేదు. కాబట్టి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఈ ఎండకి వానికి ఒకవేళ తలదాచుకుందామన్నా సరే ఇక్కడ ఏది ఆధారం కూడా లేదు మాకు. కాబట్టి మీరు బస్ షెల్టర్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అమీర్పేట, నెక్స్ట్ ఎస్ఆర్ నగర్, నెక్స్ట్ మన ఎర్రగడ్డ అనేది మెయిన్ స్టాప్లో ఉంటుంది. దాని ఆఫ్టర్ కోడిపల్లి ముందు. ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇక్కడైతే బస్ స్టాండ్ అయితే లేదు. కాలం అనేది ఏదో షెల్టర్ ఉంటుంది, కానీ వర్షాకాలం ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో మనం నార్మల్గా సఫర్ అవుతున్నాం. ఈ రోజుతో కాదు ఈ ప్రాబ్లం అనేది, ఎప్పటి నుంచో నడుస్తుంది. స్పందన అనేది జరగట్లేదు. ఓకే, స్పందిస్తే మనకి ఏంటంటే జనాలు అనేది ఆనందం చూస్తాం. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బస్ స్టాప్లు ఉన్నప్పటికీ బస్ షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు బస్ షెల్టర్ లేకపోవడం వల్ల తడిచి ఆఫీసులకి, కళాశాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించినట్లయితే తమ గమ్యస్థానాలకు ప్రశాంతంగా చేరుకోగలుగుతామని ప్రయాణికులందరూ కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నల్గొండ జిల్లాలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆక్రమణకు గురైన ఇనాం భూముల కోసం బాధిత కుటుంబాల వారు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అడవిదేవులపల్లి మండలం మొలకచెర్ల గ్రామంలో ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిన ఇనాం భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారులు సిబ్బందితో కుమ్మక్కై ఏకపక్షంగా సర్వే జరిపి రామకోటి అనే బ్యాంకు ఉద్యోగి తమ భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. తాము భూములు ఎవరికి అమ్మకపోయినా అమ్మినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని, స్థానిక తహసీల్దార్ కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. తమకున్న ఏకైక జీవనాధారమైన భూమి అన్యక్రాంతం కాకుండా సబ్ కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. నర్సాపూర్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి హాజరయ్యారు. సభా ప్రాంగణానికి అతివేగంగా వెళ్తున్న సమయంలో కాన్వాయ్ ముందు వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనుక మరొక వాహనం ఇలా 4 వాహనాలు ఢీకొన్నాయి. కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 17 లక్షల నగదు, గ్యాస్ కట్టింగ్ మెషిన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ వెల్లడించారు. హర్యానాకు చెందిన 3 నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుల్లో ఒకరైన అమీర్ అన్సారీ గతంలో మధ్యప్రదేశ్ పోక్సో కేసులో జైలుకేళ్లగా అక్కడ యాసిద్ హుస్సేన్ అదేబ్లకి అన్సారీ పరిచయమయ్యాడు. ఆ 3 ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్లో దొంగతనానికి ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అనంతరం ఈ నెల 9న జీడిమెట్ల మార్కండేయ నగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టల సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు 34.71 లక్షలు దోచుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ వ్యాపారవేత్త బీజేపీ నేత హత్యకు గురికాగా తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతుడిని బక్సర్ జిల్లాకు చెందిన చందర్గా గుర్తించారు. హత్య కేసులో దోషిగా తేలిన అతడు వైద్యం కోసం పెరేల్పై జైలు నుంచి విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. పట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా దుండగులు కాల్చి చంపినట్లు చెప్పారు. ఈ హత్యకు పాత కక్షలే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. బ్రిటన్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. జీవ కణాల్లోని మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే జన్యుపరమైన వ్యాధులను
తల్లుల నుంచి పిల్లలకు రాకుండా నివారించేందుకు కొత్త ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఇందుకోసం 3 వ్యక్తుల డిఎన్ఏతో శిశువుకు ప్రాణం పోశారు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు 8 మంది శిశువులు జన్మించినట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. జీవశాస్త్రంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. తల్లుల నుంచి పిల్లలకి సంక్రమించే మైటోకాండ్రియా వ్యాధిని నివారించేందుకు సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు. తల్లిదండ్రులతో పాటు 3వ వ్యక్తి డిఎన్ఏ కలిపి ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ద్వారా శిశువులకు ప్రాణం పోశారు. లండన్లోని న్యూకాసిల్ ఫెర్టిలిటీ సెంటర్లో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు వైద్యులు చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు 8 మంది శిశువులు జన్మించినట్లు వెల్లడించారు. ఇందులో 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఉన్నట్లు చెప్పారు. వీరిలో ఒక జంటకు కవలలు జన్మించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో తల్లి అండాన్ని తండ్రి శుక్రకణాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాతో ఉన్న దాత మహిళా అండంలోకి ప్రవేశపెట్టి కొత్త శిశువుకు ప్రాణం పోస్తారు. అయితే 3 డిఎన్ఏతో పుట్టిన పిల్లల్లో ఎక్కువగా పేరెంట్స్కు చెందిన జన్యు నిర్మాణమే ఉంటుందని, కేవలం 0.1% మాత్రమే మైటోకాండ్రియా దాతకు చెందిన జన్యు నిర్మాణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. వాస్తవానికి బ్రిటన్లో ఈ ప్రక్రియను చాన్నాళ్ల నుంచి వినియోగిస్తున్నారు. అయితే మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే వంశపారంపర్య వ్యాధులు లేకుండా తొలిసారి బిడ్డలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. 2023లో తొలిసారి ఈ పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 5,000 మంది శిశువుల్లో 1 మైటోకాండ్రియా సంబంధిత వ్యాధులతో పుడతారని, 3 డిఎన్ఏతో ప్రతి ఏడాది 20 నుంచి 30 మంది శిశువులకు ప్రాణం పోసే అవకాశాలు ఉన్నట్లు న్యూకాసిల్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. మనిషి కణంలోని మైటోకాండ్రియా ప్రమాదకర రీతిలో మ్యూటేషన్స్ చెందుతుందని, దానివల్ల జన్యుపరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. మైటోకాండ్రియా వల్ల పిల్లల్లో కండరాల బలహీనత, శరీరాభివృద్ధి లోపం, మూర్ఛ, అవయవ వైఫల్యం లాంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు మృతి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ ప్రపంచానికి కొత్త దారి చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం జూనియర్. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఆ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన జూనియర్ ముందస్తు విడుదల వేడుకలకు హాజరైన దర్శక దిగ్గజం రాజమౌళి జూనియర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ కథానాయిక జెనీలియా 13 ఏళ్ల తర్వాత మళ్లీ దక్షిణాది చిత్రాల్లో నటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. జెనీలియాతో ఉన్న అనుబంధాన్ని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. సినిమా కోసం మరో కథానాయిక శ్రీలీల కష్టపడిన విధానాన్ని ప్రశంసించారు. వేదికపై నటీనటులతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నృత్యాలు చేయించి సందడి చేశారు. ఆడియన్స్ కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే 1000 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది. పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్ వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరు నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్. అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్. నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా. So that is still today so many heroines brief. You're a brand that you've created in Telugu cinema and cinema fully.